ఇదిగోండి మేమైతే భీమిలి బీచ్కి అయితే వచ్చేసాము. చూడండి భీమిలి బీచ్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి. మీకు కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి బీచ్ అయితే ఇలా ఉంది మొత్తమును. జనాలు అయితే మేము వెళ్ళిన టైంలో అయితే ఎక్కువ మంది లేరండి. చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా ఎక్కడో అక్కడైతే ఉన్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. జనాలు లేరు, దాని తోడు చల్లని గాలి అయితే వేస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా హాయిగా కూడా అనిపించింది బీచ్లో ఉండడం అయితే. వైజాగ్లో ఉన్నోళ్ళైతే నాకు తెలిసి సెలవు పూట అయితే ఖచ్చితంగా బీచ్ని చూడడానికి అయితే వెళ్తారు అనుకుంటున్నానండి. నిజంగా బీచ్ అంటే చూడదగ్గ ప్రదేశం అండి. చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. వాటర్ చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. మా ఓడికైతే ఒక గ్లాస్ దొరికేద్దండి. దాన్ని తెచ్చి ఏ ప్రయోగం చేయాలనుకుంటున్నాడు ఏంటో తెచ్చేస్తున్నాడు లోపల నుండి అయితే బయటికి. అలల్ని చూస్తుంటే నాకైతే భలే అంటే భలే అనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదైతే మాత్రం నో హోటల్ అండి. భీమిలి నో హోటల్ అది. అక్కడ చూడండి, అక్కడ జలకన్య విగ్రహం అయితే కనిపిస్తుంది. భలే ఉంటుందండి జలకన్య విగ్రహం. ఇదంతా జలకన్య విగ్రహం అండి. అలలు చూసారా ఎలా వస్తున్నాయో చూడండి. భలే నిండుగా అనిపిస్తుంది వాటర్ని అయితే చూడగానే. ఒడ్డుకి చూడండి ఎలా వస్తుందో అల అయితే. పెద్ద పెద్ద అలలే వస్తున్నాయండి, పెద్ద పెద్దవే వస్తున్నాయి అలలు అయితే. దేవుడు సృష్టించిన దాంట్లో సముద్రం కూడా ఒక అద్భుతం కదండి. సముద్రానికి దేవుడు చెప్పాడంట, నువ్వు ఇంతవరకే వెళ్ళాలి, ఇక్కడ నుండి దాటి వెళ్ళకూడదు అనేసి. అది దేవుడి మాట ఎంత చక్కగా వింటుంది కదండి.